రాజకీయాల్లో అవసరాలు మాత్రమే పనిచేస్తాయి. పార్టీల లాభ నష్టాలు, అధినేతల ఇష్టాలు బట్టి నేతలకు అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అది ఏ పార్టీలో అయినా సాధ్యమే. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. పార్టీ పట్ల విధేయతగా ఉండే నేత ఆయన. కానీ గత ఎన్నికల్లో పార్టీ అవసరాల కోసం పక్కకు తప్పుకున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం దేవినేని ఉమామహేశ్వరరావును తప్పించారు. అయితే ఇప్పుడు వైసీపీలో సైతం అటువంటి విధేయ నేతను పక్కకు తప్పించేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నేతలు పెద్ద ఎత్తున బయటకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఒక ఊపు తేవాలంటే తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలను వైసీపీలోకి ఆకర్షించాలి. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతోన్న ఓ కుటుంబం ఇప్పుడు వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధపడుతోంది. అయితే అలా వస్తున్న నేత కోసం జగన్మోహన్ రెడ్డి తన విధేయ నేతను పక్కన పెడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలో వైసీపీలోకి చేరతారనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గం ఆయనకు టికెట్ హామీ మేరకు వైసీపీలోకి చేరేందుకు ఆయన సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే గడికోట శ్రీకాంత్ రెడ్డిని పక్కన పెట్టడం ఖాయం. గడికోట శ్రీకాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చిన్ననాటి స్నేహితుడు. దానిని గుర్తించి కాంగ్రెస్ పార్టీలోకి రప్పించారు. రాయచోటి నుంచి అవకాశం ఇచ్చారు. వైసీపీలో సైతం గడికోట శ్రీకాంత్ రెడ్డికి అవకాశం కల్పించారు. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. ఇప్పుడు పార్టీకో ఊపు తేవాలని టీడీపీకి నుంచి వస్తోన్న నేతకు ఆశ్రయం ఇచ్చేందుకు శ్రీకాంత్ రెడ్డిని పక్కకు తప్పించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి గడికోట శ్రీకాంత్ రెడ్డిని తప్పించి టీడీపీ నుంచి వస్తోన్న సుగవాసి సుబ్రహ్మణ్యంకు జగన్ టికెట్ కేటాయించనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే గడికోట శ్రీకాంత్ రెడ్డికి అన్యాయం జరుగుతుందన్నమాట. వాస్తవానికి 2024 ఎన్నికల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డిని తప్పిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. వైసీపీ హయాంలో సీఎంఓలో కీలక అధికారిగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డికి పొలిటికల్గా ఛాన్స్ ఇస్తారని అప్పట్లో టాక్ నడిచింది. అయితే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేయడంతో దానికి బ్రేక్ పడినట్టు సమాచారం. ప్రస్తుతం రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిచారు రాంప్రసాద్ రెడ్డి. దీంతో ఏకంగా ఆయన మంత్రి అయ్యారు. అయితే మంత్రిని తట్టుకోవడం గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. అయితే ఇప్పుడు సుగవాసి కుటుంబం టీడీపీ నుంచి వైసీపీలోకి చేరనుండడంతో గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఎలా వినియోగించుకుంటారో చూడాలి. వాస్తవానికి మొన్నటి ప్రభంజనంలో రాజంపేట నుండి ఓడిపోయారు సుగవాసి. మరి అటువంటి నేతను తెచ్చుకుని నమ్మకస్తుడైన గడికోట శ్రీకాంత్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి వదులుకోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.